శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం కోసం టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం వనజ రామిశెట్టి యొక్క జ్యోతిష్య పరంగా మరి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన సురంపడి భానుకుటేశ్వరమ్మ ఇద్దరు కూడా మరి మనతోనే ఉన్నారు. మరి మిథున రాశి వారికి ఎలా ఉందో డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే మా మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది జాతక పరంగా ఒక్కసారి డీటెయిల్డ్ ప్రిడిక్షన్ ఇచ్చేసేయండి. అది మనం ముందే ఇదివరకు ఒక వీడియోలో చెప్పాము. ఈ సంవత్సరం 8 నెంబర్ అంటే 2024 మనకు గణిస్తే 8 వస్తుంది. సాటర్న్ రూల్డ్ 8 నెంబర్ అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ సాటర్న్ వీళ్ళకి భాగ్యాధిపతి, అంటే వీళ్ళకి లక్ష్మీ యోగాన్ని ఇచ్చేది శనైశ్వరుడు. ఆయన వచ్చేసేసి కుంభరాశిలో ఆయన స్వస్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి లక్ష్మీ యోగాన్ని ఇచ్చే శనైశ్వరుడు కుంభరాశిలో స్వస్థానంలో ఉన్నాడు. చాలా ఫార్చ్యూన్స్ ట్రిగర్ చేస్తున్నాడు. అయితే ఒకే ఒక అంశంలో వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అదేంటంటే కొంచెం ఖర్చులు బాగా అవుతాయి, డబ్బులు వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పులు చేసి కావచ్చు, లేదా ఇంకొక రకంగా కావచ్చు, ఖర్చులు ఉండవు, డబ్బులు వస్తాయి. ఆ ఖర్చులకు తగ్గట్టు డబ్బులు వస్తాయి, కానీ ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి. ఆ ఖర్చుల రీత్యా వీళ్ళకి అసంతృప్తి బీభత్సంగా ఉంటుంది. కానీ అదొక్కటి ఈ సంవత్సరం వీళ్ళు అంటే ఖర్చులు ఎక్కువ అవుతుంటే డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చు అవుతాయి. అరే మనకి ఇప్పుడు ఇన్కమ్ పరంగా బాగా పెరిగింది అనుకోండి, ఉదాహరణకి ఇది ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం, ఇందులో సేవింగ్స్ చేద్దాం, దాన్ని ఇంకా పెంచడానికి ఆలోచిస్తారు కదా. ₹1 వచ్చిందంటే అలా వాళ్ళు ఆలోచించే లోపే అనుకోకుండా ఏ మంత్ ఆ మంత్ ఇన్కమ్ అలానే ఉంటుంది. ఆ ఖర్చు ఈ మంత్ ఈ ఖర్చు ఉంది, ఇంక ఈ నెక్స్ట్ మంత్ ఈ ఖర్చు ఉండదు కదా అనుకోవడానికి లేదు. అంటే రెగ్యులర్ గా ఉండే ఖర్చులు కాకుండా అలా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇలా జరగడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ అంటే 2025 ఏప్రిల్ నుంచి ఆ ఖర్చులు ఏవైతే అయినాయో అవన్నీ మళ్ళీ ఫిల్ చేస్తారు. ఓకే, ఒక 1.5 year కాస్త ఇలా ఉన్నప్పటికీ తర్వాత చాలా బాగుంటుంది. 1 year ఈ 2024 to 2025 లోపలే. కాతే అది మళ్ళీ పూడ్చడం. ఇప్పుడు ఒక చోట గొయ్యి దువ్వి మట్టితే మళ్ళీ అక్కడ కప్పే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతాయి. అది నెక్స్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ తర్వాత నుంచి ఇప్పుడు ఈ సంవత్సరంలో వీరికి ఏ ఖర్చు అవుతుందో అవన్నీ వాళ్ళకి మళ్ళీ గ్యాప్ ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంది. చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇయర్ లో మనకు అవసరం లేదు, బట్ వాళ్ళు బాధపడకూడదని ఈ పాయింట్. బాధ అంటే ఏ ఖర్చు ఉన్నా సరే ఇక వాళ్ళు బాధపడుతున్న కొద్దీ ఖర్చులు ఎక్కువైపోతాయి అంతే. సో బాధపడకుండా ఓకే అవుతుంది అవనివ్వండి అంటే ఏది మన చేతిలో ఉండదు, మనం ఏది ఆపలేం కాబట్టి కొంచెం అక్కడ అంటే ఇదే కాంటెక్స్ట్ లో నార్మల్ గా అందరికి ఏంటంటే విత్ ఎక్స్పీరియన్సెస్ మనకేంటంటే ఒక యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే చేతి నిండా శాలరీస్ వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే పర్లేదు నేను యంగ్ గానే ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు ఎడాపడా ఖర్చు పెట్టేస్తాం అందరం. అంటే నేను కూడా చేసిన మిస్టేక్ అది. అయితే ఏజ్ అయిపోతున్న కొద్దీ మనకు ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నప్పుడు టెన్షన్ పట్టుకుంటుంది. ఒకసారి ఒకప్పుడు మనం లావిష్ గా స్పెండ్ చేసినప్పుడు సడన్ గా ఖర్చులు ఆపేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ కొడతారు, పిసినారుగా బిహేవ్ చేస్తున్నావు, క్లోజ్ ఫిస్టెడ్ అయిపోయావు, డబ్బులు ఖర్చు పెట్టదు, ఏదేనికి పెట్టదు. అంటే మనకు అప్పుడు ఆలోచన ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అమ్మో నాకు ఓపిక తగ్గిపోయింది, నాకు ఆపర్చునిటీస్ రావేమో అన్నప్పుడు మనము అప్పుడు సేవింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో అట్లా చేయకుండా ఎవరికైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే డబ్బులు బాగా సేవ్ చేసుకొని, అంటే మీకు వచ్చిన శాలరీలో అట్లీస్ట్ 20-30% పక్కన వేసేయండి. అదొక కార్పస్ ఫండ్ లాగా, జస్ట్ ఫ్రెండ్లీ సజెషన్ అంతే అందరికి. మీరు చెప్పిన దానికి అడిషన్ నిజంగా వెల్సైడ్. ఇది అందరికీ కూడా కేవలం ఒక్క రాశి వారికనే కాదు, అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కథే చాలా మంచి సజెషన్. 20-30% వాళ్ళ జీతం ఇంతే వచ్చిందని అనుకుంటే ఆ 20-30% డిడక్ట్ అయ్యి వచ్చింది అనుకుంటే దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఏ రకంగానూ డెస్టినీ అనవసరమైన ఖర్చులని కాదు, అలా ఖర్చులు వస్తూనే ఉంటాయి వాళ్ళకి. ఈ సంవత్సరంలో డబ్బు ఖర్చు అయితే అధికం అవుతుంది. అంటే ఇంటెన్షనల్లీ వీళ్ళు స్పెండ్ చేయరు, ఈ లగ్జరీస్ కోసమో లావిష్ లైఫ్ కోసమో ఇంటెన్షనల్ అయితే స్పెండ్ చేయరు. బట్ ఖర్చు అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అనవసరంగా అవుతుంది. అది ఆరోగ్యపరంగా కాదు, ఏదో ఒక రకంగా పెట్టాల్సి వస్తారు. అది వాళ్ళకి సిచ్యువేషన్ జరిగినప్పుడు కనెక్ట్ అవుతారు ఈ విషయాన్ని. మరి అయితే ఇలా ఖర్చుని ఇంకా పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంకా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే దీనికి రెమెడీ అంటారా? ఇంకేమైనా అలాంటి ఇబ్బందికర వాతావరణం రాకుండా ఏమైనా రెమెడీ ఉంది అంటారు?
ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఏదైనా గెట్ టుగెదర్ అనౌన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి జాహ్నవి. ఇంట్లో ఒక 10 మందినో, 20 మందినో లేదా 50 మందిని ఇన్వైట్ చేస్తారు. సో, ఆ టైంలో ఆ గెట్ టుగెదర్ వాళ్ళు అవసరం అనుకుని ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళు ఇంత ఎక్స్‌పెండిచర్ అవుతుందనుకుంటారు. అది ఎక్కువ అవ్వచ్చు. వీళ్ళు పిలిచిన దానికంటే ఎక్కువ మంది రావచ్చు. లేదు మేము ఇంతమందిని పిలిచాం భోజనాలు పెట్టమని పంపించలేరు కదా! సో, అప్పుడు ఖర్చు పెట్టాల్సొస్తారు కదా! సో, అంటే నేను ఎగ్జాంపుల్‌కి ఇలా చెప్తున్నాను. సో, ఇలా అన్‌అవాయిడబుల్ ఖర్చులైతే వీళ్ళకి ఎవ్రీ మంత్ లేతే కొంచెం ఇయర్‌లో ఇలాంటివి జరగడానికైతే అవకాశం అయితే ఉంటుంది. శుభకార్యాలు అయితే ఇంకా కొంచెం హ్యాపీ కాబట్టి అదేదో చెడు వాటికి అవ్వకుండా అంటే హాస్పిటల్స్ అంటే చెడువు ఉండదు జాహ్నవి. ఖర్చయితే అవుతుంది ఉంటుంది అంతే. కానీ అది శుభకార్యాల పరంగానే ఉంటుంది. ఓకే. మరి అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి కావాలనుకున్న వాళ్ళకి కానీ, వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళకి కానీ, అదేవిధంగా గృహయోగం కావాలనుకుంటారు. వాళ్ళకి కానీ మిథున రాశి వాళ్ళకి మరి ఎలా ఉంది? అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు వివాహానికైతే అనుకూలంగా ఉంది మీరు చెప్పిన వాటిల్లో ఒకటి. ఎందుకంటే డబ్బు ఖర్చు అధికంగా అవుతున్నాం. సో, వివాహం అంటే ఖర్చు అధికంగా అవుతుంది. సో, ఇక్కడ మనకి ఇండైరెక్ట్‌గా గృహానికి కూడా సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి. హౌస్ రెనోవేషన్‌కి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి ఇప్పుడు ఇదొద్దు ఇది మార్చేద్దాం అని చెప్పి ఖర్చు పెట్టేసేస్తారు. సో, పెట్టిన తర్వాత మేబీ ఇంకొకళ్ళొచ్చి ఇప్పుడు ఎందుకు ఇది అవసరమా? ఇది బానే ఉంది కదా! అంతకుముందు బాగుంది కదా! ఇప్పుడు ఎందుకు చేంజ్ చేశారు? ఈ చేంజ్ చేసిన తర్వాత నుంచి కొంచెం బాలేదేమో అని వాళ్ళ మనసులో ఏదో ఒక సీడ్ నాటి వెళ్ళిపోతారు. అప్పుడు అరే అనవసరంగా దీనికి ఖర్చు పెట్టేసామా అని అంటే ఖర్చులు అంటే ఇలానే ఉంటాయి జాహ్నవి. ఓకే. కాబట్టి అది కూడా ఉంది అంటారు. ఓకే. అయితే మీరు అడిగారు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగుంది. నేను స్టార్టింగ్ లో అందుకే చెప్పాను. శనీశ్వరుడు నవమ రాశిలో భాగ్యాధిపతి భాగ్య రాశిలో ఉండడం అనేది చాలా మంచిది వీళ్ళకి. అలాగే వనచక్క మరి టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం మిథున రాశి వారికి ఎలా ఉందో కాస్త డీటెయిల్ గా ఇచ్చేసాను ఇన్ఫర్మేషన్. సో ఈ ఎనర్జీస్ కి ఆ ఎనర్జీస్ తోడై మనందరికి ఒక మంచి ప్రిడిక్షన్ అన్ని చెప్తున్నారు. కార్డ్స్ ఒకటేసారి తీసేద్దామా ఈసారి? హెల్త్ కార్డ్, వెల్త్ కార్డ్, సాయిబాబా కార్డ్. అంతే. ఓకే. సో ఫస్ట్ సాయిబాబా ఏం చెప్తున్నారంటే ఒకటి మీరు చెప్పిందే ఇక్కడ మ్యాచ్ అయింది. వాళ్ళు మనీ పరంగా కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్స్. సో అంటే మేము అనుకోకుండానే ఇందాక చెప్పాను కదా, ఎవరైతే సేవింగ్స్ చేసుకోవడం చాలా మంచిదని, మీకు బాబా డైరెక్షన్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో ఎప్పుడైతే మన చేతిలో డబ్బులు లేవో, ఈ మధ్య కాలంలో మన కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ మనీ. డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటాం, డబ్బులు లేకపోతే నిరాశపడిపోతాం. సో చాలా మందికి అలాగే ఉంది. కాబట్టి కాస్త సేవింగ్స్ మీరు ఖర్చు పెట్టేది మంచి కార్యక్రమాలకి ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. అదొకటి. ఇదొక ఇంట్రెస్టింగ్ కార్డ్. అయితే ఒక చిన్న కార్పొరేట్స్ ఎవరైతే కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారో, కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఎవరన్నా కావచ్చు, మనం చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలవకుండా ఏదో అవుతుంది, మేనేజ్మెంట్ ఏదో చేస్తుంది అన్న ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుంటుంది కదా. సీక్రెట్గా నలుగురు మీటింగ్స్లో ఉన్నా ఏం చేసినా వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, నన్ను ఏదో చేయడానికి చేస్తున్నారన్న ఒక థాట్ అందరికి. ఇది మీ కార్డ్స్ ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళ ఆలోచన అనమాట. వీళ్ళు నా కోసమే ఏదో చేస్తున్నారు, నన్ను ఏదో టార్గెట్ చేస్తున్నారు అన్న ఆలోచన మీకు డెఫినెట్గా ఈ ఇయర్ ఉండబోతుంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అనమాట. మీ స్టార్స్ కానివ్వండి, మీ ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. అయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే. ఎందుకంటే ఈ ఇయర్ మీరు కొన్ని మార్పులు చేర్పులు చూడబోతున్నారు. అంటే మంచికే, ఇట్స్ గుడ్. కానీ చిన్న చేంజ్ ఏమవుతుందంటే, మనకి ఒక బాస్ తోటి మీరు ఒక బాస్ తోటి ఒక 10 years వర్క్ చేశారు. సడన్గా ఆ బాస్ మారిపోతే మీకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉండదు, మీ మీద స్క్రూటినీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ మీరు ల్యాండ్ అవ్వబోతున్నారు. మీరు ఐదర్ మీ డిపార్ట్మెంట్ చేంజెస్ కానీ, మీ వర్క్లో కాస్త అంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషనే కొన్ని చేంజెస్ అవుతే ఆ చేంజెస్ వల్ల కాస్త మీరు డిస్టర్బ్ అవుతారు. బట్ తర్వాత పుంజుకుంటారు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. హెల్త్ పరంగా చూసుకుంటే గనక ఒకటి, మీరు ఒకవేళ మెడిటేషన్ అంటే ఇదే ఒక పర్టికులర్ టైంలో చేయాలని లేదు. ఎందుకంటే మీ మైండ్కి కొంచెం కామ్నెస్ అవసరము. ఓకే. మనీ పరంగా, జాబ్స్ పరంగా వస్తే అబ్రాడ్లో జాబ్స్ ట్రై చేస్తే డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది అబ్రాడ్ జాబ్స్. కానీ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కొంచెం ల్యాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ పీస్ ఆఫ్ మైండ్కి వర్క్ చేయాలంటే కాస్త యోగా, మెడిటేషన్ అట్లాంటివి చేయడము. మెడిటేషన్ అంటే ఈ టైంలోనే చేయాలి, చేస్తే మంచిదే. మీరు లెగగలిగితే పొద్దున్న 3:30కి లేసి చేయగలిగితే వెల్ అండ్ గుడ్. ఆ టైంలో మీరు చేయలేరు అన్నప్పుడు మీకు ఎప్పుడు పీస్ఫుల్గా అనిపిస్తే ఆ టైంలో కూర్చొని ఒక 10 నిమిషాలు మీ మీద మీరు ఫోకస్ చేయడమే. ఓకే, అది ఒకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా కిడ్నీ రిలేటెడ్, లంగ్ రిలేటెడ్కి కాస్త ఫోకస్, హెల్త్ పరంగా దీని మీద కాస్త ఫోకస్ చేయడము.
మీరు కూడా అంటే ఓవరాల్ హెల్త్ మీద చేయాలి కాబట్టి మీకు ఒక ఇండికేషన్ వినాయకుడు పూజ చేయాలని ఒక ఈ కార్డ్స్ లో రెమెడీ లాగా వచ్చింది. ఎక్కువగా విఘ్నేశ్వరుడు ఆరాధన చేయమని ఈ కార్డ్ లో ఉంది కాబట్టి అది దట్స్ అ రెమెడీ ఫర్ యూ. నార్మల్ గా మీకు ఇంతకు ముందు చెప్పిన వాటిలో నాకేం రెమెడీ సజెస్ట్ అవ్వలేదు. అండ్ మీకు ఈ ఇయర్ ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ అన్నమాట. సో వినాయకుడు అండ్ గ్రీన్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, రెండు కదా. సో రెండు వచ్చినాయి మీకు, గరిక ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు సజెషన్స్ మీకు మోస్ట్లీ చిన్న కిడ్నీ రిలేటెడ్ కానీ లంగ్ రిలేటెడ్ ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటే కొంచెం వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం సజెస్టెడ్. బట్ ఓవరాల్ గా ఎవరైనా అబ్రాడ్ లో జాబ్స్ ట్రై చేస్తుంటే వెల్ అండ్ గుడ్. రిలేషన్షిప్స్ పరంగా కూడా బ్యూటిఫుల్ గా ఉంది వీళ్ళకి. సో చాలా చక్కటి విషయ పరిజ్ఞానం అండ్ చాలా చక్కటి రెమెడీస్ చాలా చక్కగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. నమస్తే అక్క. నమస్తే అమ్మ. సో చూసారు కదండి, మరి మిథున రాశి వారికి ఈ 2024 సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది, ఎలాంటి రెమెడీస్ పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకా మరింత బాగుంటుంది జీవితం అనేది ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓవరాల్ గా చెప్తున్న జాతకం మాత్రమే, ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఇండివిజువల్ గా జాతక పరిశీలన కావాలి, అటు జ్యోతిష్య పరంగా అయితే మన భానుకోటేశ్వరి అక్కని సంప్రదించాలనుకున్న, టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం మనజ రామశెట్టి అక్కని సంప్రదించాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. ఎవరివి వాళ్ళవి సెపరేట్ గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను, చూసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.